శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ డెకాయిడ్ సినిమా గురించి ఫస్ట్ హీరోయిన్ని చేంజ్ చేశారని, అలానే ఆ సినిమా రిలీజ్ డేట్ దగ్గర కూడా అడవిశేషు కొన్ని కామెంట్స్ చేయటం, ఇవన్నీ మనకి వైరల్ అయిన సంగతి తెలిసిందే. బట్ ఇది కూడా పోస్ట్ పోన్ అయింది. దానికి రీజన్స్ ఏంటి? అంటే ఏప్రిల్ ఎలా ఉండబోతుంది సినిమా? మార్చిలో రిలీజ్ అనుకున్నారు. అయితే మార్చి నుంచి ఏప్రిల్కి పోస్ట్ పోన్ అయినట్టుగా ప్రస్తుతానికి వార్తలు. అంటే సమ్మర్లోనే ఉంటుంది సినిమా. ఓకే, సమ్మర్లోనే ఉంటుంది కానీ డేట్ మారింది. అంటే మార్చిలో పెద్ద సినిమాలు ఉన్నాయి అనేది. టాక్సిక్ అనే సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. తను యష్ నటించినటువంటి సినిమా కేజీఎఫ్తో తనకు ఒక ఆరా వచ్చింది ఇక్కడ. దాంతో పాటు దురంధర్ ఉంది, అలాగే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉంది. మార్చ్ ఎండింగ్లో వస్తున్నాడు ఆయన, 26వ తారీఖు. పెద్ది లేదు, పెద్ది పోస్ట్ పోన్ అయిపోయింది. పెద్ది పోస్ట్ పోన్ అయింది. నిజానికి చిరంజీవి గారి విశ్వంభర సినిమా కూడా మార్చిలోనే అనుకున్నారు, కానీ అది అసలు టోటల్గా సమ్మర్ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి పెద్ది కూడా పోస్ట్ పోన్ అయింది. పెద్ది కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. కాబట్టి ఈ సినిమాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అలాగే దురంధర్ 2 ఉంది, దాంతోపాటు ఈ టాక్సిక్ ఉంది. ఈ సినిమాలన్నీ వీటి మధ్యలో వేయటం ప్రాపర్గా ఉండదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏప్రిల్కి వెళ్ళారు. అవన్నీ జూలైకి వెళ్ళినాయి. చిరంజీవి గారి సినిమా తర్వాత పెద్ది ఇవన్నీ అటు జూలైకి వెళ్ళిపోవడం వలన వీళ్ళు ఏప్రిల్లో రిలీజ్ చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నారు. సో సమ్మర్లోనే రిలీజ్ పెట్టుకుంటే బెటరు అని. రెండోది ఆయన అప్పుడు చెప్పింది కూడా అదే. అంటే పెద్ద సినిమాల పక్కన చిన్న సినిమాలు విడుదలై విజయాలు సాధించినటువంటి రోజులు ఉన్నాయి మనకి. చిరంజీవి గారి శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ అయిన టైంలోనే అదే రోజు, దానికి ఒక రోజు అటు ఇటుగా రిలీజ్ అయింది ఆనంద్, శేఖర్ కమ్ముల్ గారి ఆనంద్. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది, ఇది ఆడింది. అంటే పెద్ద సినిమా హిట్ అయితే వచ్చే డబ్బుల కంటే కూడా చిన్న సినిమాలు హిట్ అయితే వచ్చే డబ్బులు ఎక్కువ. రెండిటికి అవే టికెట్ రేట్లు ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడంటే ప్రీమియర్స్ వేస్తున్నారు, లేకపోతే మరొక హడావిడి క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ ప్రైస్ హైక్లు ఉన్నాయి. కానీ ఇవేవి లేని రోజుల్లో ఒక పెద్ద సినిమాకు వచ్చే డబ్బుల కంటే కూడా చిన్న సినిమాలకు వచ్చే డబ్బులే ఎక్కువ కనిపించేవి ప్రొడ్యూసర్లకి. అందుకని చిన్న సినిమాలే బతికిస్తాయి ఇండస్ట్రీని అని చెప్పుకునేవాళ్ళు. పెద్ద సినిమాలు, వాటి పోటీ, అభిమానులు, ఆ ప్రెజరు, ఇవన్నీ ఎలాగో హడావిడి ఉంటుంది. కానీ ఒక చిన్న సినిమా కనెక్ట్ అయితే జనాలు అలా వెళ్ళి థియేటర్లో కూర్చొని చూసి వచ్చేస్తారు సైలెంట్గా. డబ్బులు అంటే నిశ్శబ్ద విప్లవాలు అంటారు వాటిని. అలా క్రియేట్ చేయవచ్చు. అంటే అడవిశేష్ అదే మాట్లాడాడు లాస్ట్ టైం ఏదో ప్రెస్ మీట్లో. ఈ ప్రశ్న ఆయన ముందుకు వచ్చినప్పుడు, అంటే మీరు కూడా పోస్ట్ పోన్ అవుతారా, వెళ్ళిపోతారా, ఈ పోటీలో ఉంటారా, వెళ్ళిపోతారా, అప్పటికి ఇంకా పెద్ద ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ రిలీజులతో పాటు మాది రిలీజ్ అవుతుంది అని చెప్పుకున్నాడు ఆయన. అంటే వాళ్ళ ఏరియా వాళ్ళది, వాళ్ళ ఫ్యాన్సే, కాకపోతే మా సినిమాకు కూడా ఒక స్పేస్ దొరుకుతుంది అని అన్నాడు. నిజానికి ఒక దశలో సినిమా పరిశ్రమలో కుమ్మక్కు రిలీజులను పద్ధతి వచ్చింది. అంటే నష్టాలు నివారించడం కోసం దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కొంతమంది కూర్చుని పెద్ద హీరోల సినిమాల విడుదలకి కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలి అని సినిమాలు హోల్డ్ చేసి, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం అన్ని థియేటర్లలోనూ అదే రిలీజ్ అవుతుంది. ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేశారు కొంతకాలం. దాంతో ఆడియన్స్ గొడవ పడ్డారు, చిరాకు పడ్డారు. అప్పుడు మళ్ళీ పద్ధతి మార్చి 3-4 రిలీజులు అలా పెట్టడం మొదలైంది. కానీ ఇప్పటికీ భయం ఉంది. అంటే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే పోటీలో దిగి ఎవరు గెలుస్తారో చూద్దాం అనేటువంటి పరిస్థితి ఉండటం వేరు. కానీ అన్ని సందర్భాల్లోనూ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవ్వదు. ఆ పోటీలో రిలీజ్ అవటం వల్ల ఈ సినిమా కిల్ అయిపోతుందేమో అనే భయం. అందుకని దీన్ని ప్రతివారు సోలో రిలీజ్ డేట్ కోసం వెతుకుతున్నారు. కాకపోతే ఒక్కొక్కసారి సోలో రిలీజ్ లేకపోయినప్పటికీ పోటీలో కూడా వర్కౌట్ అయిపోతాయి కొన్ని సినిమాలు. కానీ అన్నీ వర్కౌట్ అవుతాయని చెప్పలేము. కాకపోతే అడవిశేష్కి ఒక
ఇమేజ్ ఉంది ఆడియన్స్లో. ఓకే. అతను కంటెంట్ లేకుండా సినిమా చేయడు అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఏదో ఒక విషయం ఉంటుంది అతని సినిమాలో అనే నమ్మకం అయితే ఆడియన్స్లో కలిగించగలిగాడు. అతని సినిమా రిలీజ్ అవగానే థియేటర్ల వైపు కదిలే జనాలు ఉన్నారు. సో కాన్ఫిడెంట్గా రిలీజ్ చేసుకోవచ్చు. అతను ఏప్రిల్కి ఎందుకు షిఫ్ట్ అయ్యాడు అనేది క్లారిటీ లేదా, బహుశా ప్రొడ్యూసర్ల వైపు నుంచి ప్రెజర్ ఉండి ఉండవచ్చు. ఓకే. అందుకని ఇక్కడ నుంచి కదిలి ఏప్రిల్కి వెళ్ళారు. ఏప్రిల్లో రిలీజ్ అయినప్పటికీ అతని సినిమాకి రిసెప్షన్ ఉంది. జనం మూవ్ అవుతారు. సినిమా బాగుంటే వెళ్ళిపోతుంది, లేకపోతే ఎవరి సినిమానైనా క్షమించరు. తెర మీద ఏ నటుడు ఉన్నప్పటికీ అభిమానులు కూడా క్షమించటం లేదు. అది మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్గా హరిహర వీరమల్లు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ దానికి. అంటే కంటెంట్ గనక మెప్పించలేకపోతే హీరో, ఆ పెద్ద హీరో కాబట్టి చూడలేదు జనాలు, ఫ్యాన్స్ కూడా ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ అయిపోతున్నారు సినిమా నుంచి. రాజాసాబ్ పరిస్థితి కూడా అదే. కరెక్ట్. అందుకని ఇంతకుముందు చిరంజీవి గారి సినిమా భోళాశంకర్ పరిస్థితి కూడా అదే. అందుకని కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగుంటే ఏ హీరో, ఇతని మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పుడు మొన్న సంక్రాంతి రిలీజుల్లో శర్వానంద్ సినిమా కొంత ఇబ్బంది పడింది. కంటెంట్ బాగుంది, సినిమా స్క్రీన్ ప్లే బాగుంది, సినిమా ఎంగేజ్ చేయగలిగాడు, ఎంటర్టైన్ చేయగలిగాడు. అయినప్పటికీ పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి అన్నీ. అయినప్పటికీ జనాలు థియేటర్ వైపు అంత వేగంగా మూవ్ కాలేదు. కాకపోవడానికి రీజన్ ఏంటంటే అతని ట్రాక్ రికార్డు కొంత ఇబ్బంది పెట్టింది. నెమ్మదిగా వెళ్ళారు, నెమ్మదిగా థియేటర్ వైపు మూవ్ అయ్యారు. ఆ పరిస్థితి కాదు అడుగుశేషుది. తన ట్రాక్ రికార్డు బాగానే ఉంది. సో జనాలు వెళ్తారు. ఏప్రిల్ రిలీజ్ అయినా ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.